పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఇవాళ కేటీఆర్ సన్నాహక భేటీ నిర్వహించున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై నేతలతో కేటీఆర్ చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి ఇవాళ కార్యాచరణ ప్రకటించున్నారు. అలాగే నేతలతో చర్చించున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి అప్డేట్స్ మరి ఇప్పుడు బ్రహ్మాజీ తెలుసుకుందాం. బ్రహ్మాజీ చెప్పండి. శ్రీనివాస్, ఈరోజు తెలంగాణ భవన్లో ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి ఈ నెల 27వ తేదీ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళకి కనీసం ఈసారి ఈ స్థానానైనా గెలుపొందేలాగా, ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానం తమ స్థానమే. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. సెకండ్ ప్లేస్ లో తీర్మాన్ మల్లన్న ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక అనేది తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవలనే వెలువడింది. ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా నేతలందరితో కూడా చర్చించబోతున్నారు. మరోవైపు లాస్ట్ టైం ఏదైతే రెండో స్థానంలో ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్న అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, ఈసారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి రాకేష్ రెడ్డిని ఈసారి పోటీలో ఉంచారు. మొత్తం మీద ఈసారి రాకేష్ రెడ్డి, తీర్మాన్ మల్లన్న మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రెండో స్థానం నిలిచి కోదండరామ్ని 3వ ప్లేస్ లో నెట్టి తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి తీర్మానం మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో తీర్మానం మల్లన్న కూడా గెలుపు పైన చాలా అవకాశాలు పెట్టుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానం ఖచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత ఉందనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో, 1-2 సీట్లు వస్తాయో, ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికారం కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు కనీసం ఎమ్మెల్సీ స్థానాలైనా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ వ్యూహం కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.